అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు పంది శ్రీను, అన్నవరం వీధి, చోడవరం, అనకాపల్లి జిల్లా. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతన్నకు కోరు అనే నినాదం కోసం ఆర్డీఓ గారికి వినపత్రం ఇవ్వడానికి మేము వెళ్దామని అనుకున్నాం. మా నాయకుడు గుడివాడ అమర్నాథ్ గారు సలహా మేరకు వెళ్దాం అనుకుని రైతులకి సకాలంలో యూరియా కానీ డిఏపి కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఏ సబ్సిడీ కూడా అందట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం సక్రమంగా చేసుకుంటే మేము ఈ కార్యక్రమం చేసేవాళ్ళమే కాదు, రైతులకి అండగా ఉందాం, పేద ప్రజలకి తోడుగా ఉందాం అనే ఒక నినాదంతో మా నాయకుడు చెప్పిన సలహా ప్రకారం మేము ఆర్డీఓ ఆఫీస్కి వినపత్రం ఇవ్వడానికి వెళ్తే తెల్లవారే 5 గంటలకి వచ్చి పోలీసు వారు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ప్రజలు, కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ ఆలోచించాలి. మీరు సక్రమంగా ప్రజలకి అన్ని విధాలుగా అన్ని టైంలు ఇచ్చుంటే ఈ సమస్య ఈరోజు వచ్చేది కాదు. మరి ఈ 75 స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మీరు ఇంత రాక్షస పాలన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఉండడం వల్ల ఇంచుమించు 40,000 మంది ఎంతో ఆనందంగా ఆప్యాయంగా ఉండేవారు. మీరు వచ్చిన తర్వాత పార్టీ పూర్తిగా మనుగడ కరువైంది. ఈ 2 సమస్యల మీద మేము రైతుల కోసం మాత్రమే వినపత్రం ఇవ్వడానికి సంపూర్ణంగా ధర్నాలు అది చేయకుండా మమ్మల్ని వెళ్ళి ఆర్డీ వరకు ఇచ్చి మా ప్రజల సమస్యలు తెలియజేద్దాం అనుకుంటే మీరు హౌస్ అరెస్టులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. జై హింద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.